నాకు కారాన్ని ఆహారంలోకి వచ్చేటట్టు చేసి మిగిలిపోయిన మిరపకాయని కాకి తినేటట్టు చేశాడు. ఆ కాకి కడుపు నింపాడు. ఓ చచ్చిపోయినటువంటి కుక్క శరీరం అక్కడ పడిపోయి ఉంటే అక్కడికి వచ్చి ఓ కాకి పొడుచుకు తింటోంది. చనిపోయిన కుక్క శరీరాన్ని తిని కడుపు నింపుకునేటట్టుగా కాకి ఇచ్చాడు. ఓ తోటకూర కాడ పులుసు చేసుకుని తిని కడుపు నింపుకునేటట్టు నాకిచ్చాడు. ఓ యాపిల్ పండు నాకిచ్చాడు. ఇలా సమస్త భూతకోటికి, సమస్త చరాచర ప్రపంచానికి అన్నం తిన్నానన్న తృప్తి అంటూ ఉంటే ఆయన అనుగ్రహమే. ఆయన అనుగ్రహం చేతనే ఈ ప్రాణులన్నీ తింటున్నాయి. తినబడుతున్న ప్రతిదీ ఆయన సృష్టించి ఇచ్చినదే. ఆయన కన్న తల్లి దయ ఇది అని నువ్వు అనుకున్న నాడు, ఆ భావన కలిగిన నాడు, నువ్వు తింటే అన్నదాన ప్రభువు కాడు, ఏది తింటున్నా ఆయన పెట్టిందే అన్న భావన నీకు రావడం, ఆయన అన్నదాన ప్రభు అని నువ్వు అంగీకరించడం.